నేను వచ్చేసా. ఇది ఒక మార్నింగ్ బిజీ రొటీన్ అనమాట. ఇంక అందరి ఇళ్ళలో ఉండేది అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళారు అంటే ఇంకా తల్లికి ఎక్కలేని హడావిడి అంతా వచ్చేస్తుంటుంది. ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఇంకా అంతే సంగతి. చిన్న పిల్లాడిని పట్టుకొని ఇంకా పెద్దవాడిని రెడీ చేస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా వీడిని రెడీ చేసేటప్పుడైతే ఇంకా చిన్నోడు ఫుల్గా ఏడుస్తున్నాడు. ఈ కుర్చీలో కూర్చోబెడితే ఇంకా ఎక్కడ లేకుండా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. వాడికి దిగడానికి రాదు, అందుకే ఏడుస్తూ ఉంటాడు అనమాట. వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయట్లేదు. ఇంకా వంటే చేసేసి తినబెట్టేసి ఇంకా బాక్స్ కట్టించేసి పంపించేస్తున్నాను. 2-3 టైమ్స్ ఇంకా తిరగడం ఎక్కడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఫుల్ కాలుతూ ఉందనమాట. ఇంకా వాడికి కడిపించి బాక్స్లో పెట్టేసి ఇంకా 4 బుక్కలు పెట్టానో లేదో ఇంకా యూనివర్సల్ ప్రాబ్లం అంటే కడుపులో అన్నం పడగానే ఎక్కడ లేని బాత్రూమ్ వచ్చేస్తుంది అనమాట. వాడు స్కూల్ టైం అవ్వగానే ఇంకా అదే గుర్తొస్తుంది. వెళ్ళేటప్పుడు ఇదే హడావిడి రోజు నాకు. ఎక్కడ లేని బరువు మోస్తున్నావు నాన్న, నేను పట్టుకుంటాను అన్నా కానీ ఏడ్చుకుంటూ అది పట్టుకొని నడుచుకుంటూ కింద మీద పడుకుంటూ వెళ్తున్నాడే కానీ నాకు మాత్రం ఇవ్వట్లేదనమాట. స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత నా మెయిన్ టార్గెట్ చిన్నోని పడుకోబెట్టి ఇల్లు చూస్తే గందరగోళంగా ఉంది. ఇంకా పని స్టార్ట్.